హాయ్ హలో నమస్తే. ఓడిపోయిన వారు గెలవడం ఎలా తెలుసుకుందాం. మీరు జీవితంలో విఫలమయ్యారా? ఇకపై ఆ ఫైల్ అసలు తీయకండి. ఎందుకంటే ఫెయిల్యూర్ అంటే చివర కాదు, అది కొత్త విజయానికి మొదటి అడుగు మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫెయిల్యూర్ తర్వాత మనం ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ ఎలా సాధించాలో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. 1, ఫెయిల్యూర్ అంటే భయపడవద్దు. ప్రతి విజేత ముందు ఒక్కసారైనా ఫెయిల్ అయి ఉంటారు. ఎగ్జాంపుల్కి థామస్ ఎడిసన్ 1000 సార్లు బల్బు కనిపెట్టడం కోసానికి 1000 సార్లు ప్రయత్నించి ఓడిపోయాడు. అయినా చివరికి బల్బు ఆవిష్కరించాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఫెయిల్యూరు అనేది మనకు పాఠాలు నేర్పిస్తుంది, కానీ అది మనల్ని దెబ్బతీయడానికి కాదు. విఫలమవ్వడం అనేది లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే. మీరు ఏది తప్పు చేశారో గమనించండి, ఆ తప్పుల నుంచి నేర్చుకోండి, మరలా అదే పొరపాటు జరగకుండా చూసుకోండి. కష్టపడే శక్తిని పెంచుకోండి. ఫెయిల్యూర్ దగ్గర ఓపికగా తగ్గకుండా పట్టుదలతో ముందుకు సాగాలి. సక్సెస్ వచ్చే వరకు ప్రయత్నం ఆపకూడదు. సానుకూల దృష్టితో ఉండండి, ఎందుకంటే చాలా నెగిటివ్స్ ఆలోచనలు మిమ్మల్ని అడ్డుకుంటాయి. నేను చేయలేను అనుకోవడం కాదు, నేను ఎలా చేస్తాను అని అడగండి. ఎవరిని? మనల్ని మనమే అడగాలి. మనకి మనమే క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఎలా చేయగలను అని క్వశ్చన్ వేసుకోవాలి. సపోర్ట్ సిస్టమ్ మనకు ఉండాలి. ఎలా అంటే మీ కుటుంబం, స్నేహితులు మిమ్మల్ని ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. మీకు సలహాలు, మోటివేషన్లు కూడా వాళ్ళు ఇస్తారు. వాటిని మనం తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్ప్గా ఉంటుంది. మనం ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మన జీవితం ఆగిపోదు. మళ్ళీ ప్రయత్నం చేయడం అది గొప్ప విజయానికి మొదటి అడుగులా మనం భావించాలి. నేను ఏమి చేయలేను, నేను ఏమి చేయగలను అనే ప్రశ్న మనలో మనకు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.